గోవా అగ్ని ప్రమాద ఘటనలో నైట్ క్లబ్ యజమానులు లూథ్రా బ్రదర్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాను థాయిలాండ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే వీరిద్దరిని భారత్ కు తీసుకురానున్నారు. క్లబ్ లో ఈ నెల 6న ప్రమాదం జరిగిన తర్వాత గంట సేపట్లోనే సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా విదేశాలకు పారిపోయేందుకు ప్రణాళిక వేసుకున్నారు. అగ్ని ప్రమాదం గురించి తెలియగానే థాయిలాండ్లోని ఫుకెట్ కు వెళ్లేందుకు విమాన టికెట్లను బుక్ చేసుకున్నారు. క్లబ్ లో మంటలు ఆర్పేందుకు, అందులో చిక్కుకున్న వారి ప్రాణాలు రక్షించేందుకు పోలీసులు, సహాయక సిబ్బంది ప్రయత్నిస్తుండగానే లూథ్రా సోదరులు భారత్ ను వీడి వెళ్లారు. కాగా గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. గోవా అగ్ని ప్రమాద ఘటనలో నైట్ క్లబ్ యజమానులు లూథ్రా బ్రదర్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా వీరిద్దరిని థాయిలాండ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే వీరిద్దరిని భారత్ కు తీసుకురానున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. లక్ష్మీదుర్గ గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదంపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితులు క్లబ్ యజమానులుగా సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాను థాయిలాండ్ లో పోలీసులు అదుపులోకి తీసుకుని వస్తుంది. అక్కడ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్న దృశ్యాలు సైతం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. అయితే జాతీయ మీడియా కథనం ప్రకారం ఈ నెల 6వ తేదీన 11:40 సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. నిందితులందరూ 7న ఉదయం 5:30 గంటలకు విమానంలో థాయిలాండ్ లోని ఫుకెట్ కు పారిపోయినట్టు కూడా ముంబై బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ గుర్తించినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే వారి పాస్పోర్ట్లు సైతం కూడా తప్పైన నేపథ్యంలో ఆ దేశంలో ఉండటం చట్టవిరుద్ధం. దాంతో అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని 24 గంటల్లోగానే భారత్ కు తరలించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే గోవాలోనే బీచ్ బై రోమియో లైన్ నైట్ క్లబ్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 125 మంది మృతి చెందడం జరిగింది. సిలిండర్ పేలుడు కు బాణాసంచా తోడు కావడంతో తీవ్రంగా మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా ఘటనలో 25 మంది మృతి చెందడం జరిగింది. రెస్టారెంట్లు, నైట్ క్లబ్లు, పబ్బుల్లో బాణాసంచా కాల్చడం, ఎలక్ట్రానిక్ ఫైర్ పై సైతం కూడా గోవా ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది. కానీ అవేవి పాటించకుండానే నైట్ క్లబ్ నిర్వహించడం, దాంతో 25 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడంతో ఒక్కసారిగా అటు గోవా ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే సంబంధించి క్లబ్ నడుస్తున్న లూథ్రాకు సంబంధించిన బ్రదర్స్ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి నేరుగా భారత్ కు తరలించేందుకు వారందరినీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు థాయిలాండ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళని అధికారులు కూడా అదుపులోకి తీసుకుని ఈ రోజు సాయంత్రానికి కూడా భారత్ తీసుకొచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. దీనికి బాధ్యులుగా వాటిని కఠినంగా శిక్షించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. లక్ష్మీదుర్గ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.